ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చెప్పేటువంటి అంశం వచ్చేసేసి క్రియాయోగ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు మూలస్థానం క్రియాయోగకి సంబంధించిన మూలమైనటువంటి విషయం ఏమిటి, ఎక్కడి నుంచి దీన్ని తయారు చేశారు అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకోబోతున్నాం. క్రియాయోగ అనేది మీకు క్రియాయోగలో ఉండేటువంటి తల విక్రియ అంటే కేచరీ ముద్ర, తర్వాత ప్రాణాయామ, తర్వాత నాభీక్రియ, తర్వాత మహాముద్ర, జ్యోతిముద్ర. ఈ 5 రకాలైనటువంటి అంగాలు కలిగి ఉంటుంది క్రియాయోగ. ఈ 5 అంగాలు కూడా మీరు గమనించినట్లయితే హఠయోగ ప్రదీపిక అంటే హఠయోగంలో దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఉంది. కేచరీ ముద్ర ఉంది. ప్రాణాయామాల్లో ఉజ్జాయి ప్రాణాయామ అనేది క్రియాయోగలో ప్రాణాయామాన్ని పోలి ఉంటుంది, దీనికి కొన్ని యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత నాభీక్రియ, దీన్నే నాభౌక్రియ అని కూడా అంటారు, దాంట్లో హఠయోగ ప్రదీపికలో ఉంటుంది. తర్వాత మహాముద్ర ఇది ఉంది. తర్వాత దీన్ని జ్యోతి ముద్ర అంటారు, యోని ముద్ర అంటారు, షణ్ముఖి ముద్ర అంటారు. ఈ ముద్ర కూడా హఠయోగ ప్రదీపికలో ఉంది. అయితే ఇక్కడ మనకి వచ్చేటువంటి ప్రతి సాధనలు కూడా డిపెండ్ అయి ఉండేది అంటే ఎవరు ఏ సాధనని తయారు చేసినా కానీ హఠయోగ ప్రదీపిక నుంచి ఎక్కువగా తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ శివుడు పార్వతికి బోధించినటువంటి బోధనల్లో మనకి యోగాన్ని బోధించడం అనేది జరిగింది. ఈ బోధించినటువంటి యోగానికి సంబంధించినటువంటి విషయాలు, వ్యవహారాలు, జ్ఞానముకి సంబంధించినటువంటి సాధనలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచే రకరకాలైనటువంటి సాధనలన్నీ కూడా పుట్టుకొచ్చాయి. దీంట్లో ముఖ్యంగా మరి దీంట్లో గొప్పతనం ఏముందండి, ఆల్రెడీ హఠయోగంలో ఉన్నటువంటి విషయాలనే కదా తీసుకొచ్చి క్రోడీకరించి ఈ క్రియ అనేది తయారు చేశారు అనే మాట అనొచ్చు. ఒక్క విషయం గుర్తించండి, క్రియాయోగ అనేది తయారు చేయటానికి హఠయోగలో ఏ ప్రక్రియ తర్వాత ఏ క్రియ తర్వాత ఏ క్రియ రావాలి, ఏ క్రియలు అనేవి దీంట్లో పవర్ఫుల్, ఏ క్రియల్ని యాడ్ చేయాలి, ఏ క్రియల వల్ల ఎటువంటి లాభాలు చేసేటువంటి సాధకుడికి కలుగుతాయి అనే దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి దీన్ని డిజైన్ చేసినప్పుడు మీకు కలిగేటువంటి సమాధి స్థితి అవ్వచ్చు, ఆలోచన రహితమైనటువంటి స్థితి అవ్వచ్చు, ఆనందకరమైనటువంటి స్థితి అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా ఎదుగుదల అవ్వచ్చు. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నడిచినప్పుడే ఆ సాధన అనేది సక్సెస్ అవుతుంది. మీకు ఏదైతే అనుభవం కలగకపోతే కనుక ఆ సాధన చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? అలాగా క్రియాయోగ అనేది సక్సెస్ అయింది. ఇది మనం చెప్పేది ఏంటంటే మొదటి క్రియలో చాలామంది ఏంటంటే క్రియాయోగకు సంబంధించి 6 రకాల క్రియలు అంటే 6 లెవెల్స్ ఆఫ్ క్రియ అనేది 6 లెవెల్స్ ఉంది అని చెప్తారు. అయితే ఈ 6 లెవెల్స్లో మనకి మొదటి క్రియ ఎవరైతే తీసుకుంటారో, అయితే కొన్ని క్రియలు ఉన్నాయి. ఇప్పుడు హరిహరానంద గారిది ఉంది క్రియాయోగ, ఇంకా వేరే వేరే పంచానన భట్టాచార్య గారి కల్చర్, ఆ కల్ట్ అంటే ఆ లేనేజ్లో వచ్చినటువంటి క్రియ ఉంది. ఈ హరిహరానంద కొన్ని క్రియాయోగంలో హరిహరానంద గారికి సంబంధించిన క్రియాయోగంలో కూడా ఫస్ట్లో కేచరీ ముద్ర అనేది ఇవ్వరు. ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది క్రియాయోగ కూడా. అంటే మీకు ఇష్టమైనటువంటి దేవతా మంత్రాన్ని, ఆ దేవతా మంత్రాలకు సంబంధించినటువంటి విషయాల్ని దాని మీద ఇనిషియేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ కేచరీ ముద్ర అనేది తర్వాత లెవెల్స్లో, స్టెప్స్లో ఎక్కడెక్కడ ఉంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఫర్దర్గా స్టెప్స్కి వెళ్తేనే తెలుస్తుంది. ఏంటంటే ఇది రహస్యమైనటువంటి సాధన, ఇది బయటికి ఎవరూ చెప్పరు.
కాబట్టి ముందర విషయాలను కూడా తెలుసుకునే అవకాశం ఎవరికి ఉందంటే ఆ స్థాయి దాకా వెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొదటి క్రియలో మటుకు ఈ మొదటి క్రియ తీసుకున్నటువంటి వాళ్ళు పర్ఫెక్ట్గా ఎవరైతే సాధన చేస్తున్నారో ఆ సాధన మటుకే మీకు కుండలిని యాక్టివేట్ అవ్వటానికి, ముక్త స్థితిని పొందటానికి, సాధనలో ఉచ్చ స్థితిని పొందటానికి అన్నిటికీ కూడా మొదటి క్రియే చాలా 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 ప్రధానమైనది. దాంట్లో కేచిరి ముద్ర అనేది ప్రధానమైనది, ప్రాణాయామం అనేది ప్రధానమైనదే. కాకపోతే ఇక్కడ విషయం ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ టెక్నిక్ అనేది చేయటానికి మనకి వచ్చినట్లే అనిపించినా కానీ అది సాధన చేసే కొద్దీ దాంట్లో ప్రావీణ్యత ఏర్పడితే తప్పితే ఆ స్థాయిని అందుకోవటానికి అవకాశం అనేది ఉండదు. లాహిరి మహాశయులు ఒక మాట చెప్తారు, 10,61,000 ఉత్తమమైనటువంటి ప్రాణాయామాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కేవల కుంభక స్థితి, అంటే కేవల కుంభక స్థితి పొందిన వాళ్ళు అంటే ఇంకా సంపూర్ణంగా జీవన్ముక్తి పొందినటువంటి వ్యక్తులు అని అర్థం. ఇక్కడ అలాంటి స్థాయిని పొందుతారు అని చెప్తారు. కానీ 10,61,000 ఉత్తమ ప్రాణాయామాలు అని చెప్పడం జరిగింది. ఈ ఉత్తమ ప్రాణాయామాన్ని పొందటానికి కొన్ని లక్షల ప్రాణాయామాలు చేయాల్సి వస్తుంది, కొన్ని వేల ప్రాణాయామాలు ప్రాక్టీస్గానే చేయాల్సి వస్తుంది. ఒక ఉత్తమ ప్రాణాయామ చేయడానికి 50 సెకండ్లు పట్టింది అనుకోండి. ఆ స్థాయిలో సాధన జరగాలి అంటే కంటిన్యూగా మీరు ప్రాక్టీస్లోనే చాలా ప్రాణాయామాలు వెళ్ళిపోతాయి. మరి ఉత్తమ ప్రాణాయామ రావడానికి ఎంత కాలం పడుతుంది? చాలా సమయం పడుతుంది. కానీ ఒక విషయం దీంట్లో చాలా ఆశాజనకమైనటువంటి ఉత్తమమైనటువంటి విషయం ఏమిటి అంటే, క్రియ అనేది ఏ కొద్ది మాత్రం చేసినా, వచ్చినా రాకపోయినా ప్రయత్నం మాత్రం చేసినా కానీ దాని ఫలితం కూడా ఎక్కడికి పోదు. చాలామందికి ఏంటంటే ఫలితం అనేది ఏదో ఇంకో జన్మలోకి వెళ్ళిన తర్వాత, ఇంకో జన్మ వచ్చిన తర్వాత, లేకపోతే ఇంకో లోకానికి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ అనుభవిస్తాం. ఇదంతా కూడా ఏమీ లేదు. మీరు క్రియ చేసిన వాళ్ళు, సాధన చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే దానికి సంబంధించినటువంటి ఇమీడియట్గా ఫలితం అనేది తీసుకోవటం జరుగుతుంది. ఈ మాట నేను అనట్లేదు, లాహిరి మహాశయులు చెప్తున్నారు. ఏ రోజు కూలి ఆ రోజే ముడుతుంది క్రియాయోగికి అని చెప్పేవాళ్ళు ఆయన. అంటే ఈరోజు మీరు క్రియ చేస్తే దానికి సంబంధించిన ఫలితాన్ని వెంటనే పొందుతున్నారు. కాబట్టి ఈ క్రియాయోగ అనేది హఠయోగలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా కూర్చి చాలా ఎక్స్పీరియన్స్తో చాలా సాధన చేసి అందించడం అనేది జరిగింది. కాబట్టి ఈ క్రియాయోగని ఉత్తమమైనటువంటి ఫలితాల కోసం పొందటం కోసం, చాలా త్వరితమైనటువంటి ఫలితాల కోసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మనలాంటి ఆధ్యాత్మిక మిత్రులకి అందరికీ ఈ వీడియో అనేది సెండ్ చేయబడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.